మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అండగా ఉంటున్నట్లు చెప్పారు. ఇక లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రతా అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలన్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో సాంకేతిక పరిజ్ఞానం సీసీటీవీల ఆధారంగా పోలీసులు దొంగలను చాకచక్యంగా పట్టుకున్నారు. గత నెల 30న నిర్మల్ బస్టాండ్ వద్ద కడెంకు చెందిన కిష్టమ్మ అనే వృద్ధ మహిళ మెడలో నుండి 2 తులాల గొలుసు దొంగలించబడింది. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలతో దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో ఆదిలాబాద్ పిట్టలవాడకు చెందిన సాగంటి లక్ష్మి, నిర్మల్లోని బంగాల్పేటకు చెందిన పండెన కవితను నిందితులుగా గుర్తించారు. మెదక్ జిల్లా వారాహిదేవి నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్సీ అంచిరెడ్డి పాల్గొన్నారు. శ్రీ ఆదిలక్ష్మి మాతను దర్శించుకుని చండీ యాగంలో పలువురు దంపతులతో కలిసి పూజలు చేశారు. జూన్ 26న ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు జూలై 5తో ముగియనున్నాయని తెలిపారు. పార్టీ శ్రేణులు, పలువురు భక్తులు ఎమ్మెల్సీ అంచిరెడ్డిని ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు. టీజీఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాభవన్లో ఆర్టీసీలో 151 మండల మహిళా సంఘాల గ్రూపులకు ₹1,05,00,000 చెక్కును డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి సీతక్కతో కలిసి పొన్నం ప్రభాకర్ అందజేశారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో మహిళలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పారు. చేతి గుర్తుకు ఓటేసినందుకు చేతితే చాలు బస్సు ఆపుతున్నారు. తాము సగౌరవంగా బస్సు ఎక్కుతున్నామని మహిళలు చెబుతున్నారు. వ్యవసాయంపై ఎక్కడా చర్య పెట్టినా రావడానికి సిద్ధమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ నెల 8న సిద్ధంగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి చర్చకు రావాలన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ధ్వజమెత్తారు. రైతుల బాగుపై కాంగ్రెస్ పార్టీ నేతల మాటలు దుయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఇందిరమ రాజ్యం అంటే ఎరువులు, విత్తనాల కోసం రైతులు క్యూ లైన్లలో చెప్పులు పెట్టడమేనా అని ప్రశ్నించారు. అవకాశం ఉన్న ప్రతి చోట మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. తమ ప్రభుత్వం మహిళా సంఘాలకు అండగా ఉంటుందని చెప్పారు. ప్రజాభవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఆర్టీసీకి అద్దె బస్సులు అందించిన మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారని తెలిపారు. తొలి నెల అద్దె కింద ₹1.49 కోట్ల ఆయా సంఘాలకు మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సీతక్క అందించారు. కేటీఆర్ భార్యపై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ విచారణ చేపట్టింది. జూలై 4న కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. అయితే నిన్న విచారణకు హాజరైన ఫిరోజ్ ఖాన్ విచారణ అనంతరం మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం పీకుతారు అనేది చెడు మాట కాదు, దీనికి హిందీలో ట్రాన్స్లేట్ చేస్తే క్యా ఉకాడతా అని అర్థం వస్తుంది అన్నారు. మహారాష్ట్రలో రైతుల మరణాలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. బీజేపీ పాలిత మహారాష్ట్రలో 3 నెలల్లో 767 మంది రైతులు చనిపోయారని తెలిపారు. మహారాష్ట్రలో సగటున ప్రతి 3 గంటలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం కలచివేస్తుందన్నారు. వ్యవసాయ విధానాన్ని అర్థం చేసుకునే మెరుగైన వ్యవస్థ మనకు కావాలన్నారు. ప్రస్తుతం దేశానికి రైతు బంధు, పంటల బీమా, రైతు బీమా అవసరమని తెలిపారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే వ్యవస్థ కావాలని చెప్పారు. దేశంలో వ్యవసాయ అభివృద్ధికి కేసీఆర్ మోడల్ అవసరమని కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చాక్లెట్లను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి 2.5 కిలోల గంజాయితో పాటు 9 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నందిగామ పారిశ్రామికవాడలో ఒక చిన్న హోటల్లో తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా గంజాయి అమ్ముతున్న పింటు సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇక కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారికి అష్టోత్తర శతఘాటాభిషేకం నిర్వహించారు. శత కళాశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కళాశాలలో జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. సుగంధ ద్రవ్యాలతో పంచసూక్త పఠనాలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఘటాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఆలయ కొండ చుట్టూ అధిక సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు.
వికారాబాద్ జిల్లా ఊటుపల్లి తాండాలో తాగునీరు లేక గ్రామస్తులు అల్లాడుతున్నారు. సుమారు 2 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ బోరు బావుల నీళ్లు తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పలుమార్లు నీళ్ల సమస్య తీర్చాలని గ్రామ కార్యదర్శికి చెప్పి చెవికెక్కినట్లు వదిలేశారని ఆరోపించారు. మిషన్ భగీరథ నీళ్లు వారానికి 2 సార్లు మాత్రమే వస్తుందని అన్నారు. గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకుపోయినా నిర్లక్ష్యమైన సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్లో చోరీకి యత్నించిన దొంగను స్థానికులు పట్టుకుని కట్టేసి దేహశుద్ధి చేశారు. బుక్క బజార్లో ఓ ఇంట్లోని బీరువా తెరిచి దొంగతనానికి ప్రయత్నించాడు. గమనించిన ఇంటి యజమాని అరవగా చుట్టుపక్కల వారు వచ్చి దొంగను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంగారెడ్డి జిల్లా పాషమైలారం పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో బ్లాస్ట్లో మరికొన్ని మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. తాజాగా గుర్తించిన మృతుల్లో 2 బీహార్కు, 1 ఒడిశాకు చెందిన కార్మికులుగా తేలింది. ఇప్పటి వరకు మొత్తం 36 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక దీంతో మొత్తం మృతుల సంఖ్య 40కి పెరిగింది. బీహార్ నుంచి పలువురు ప్రజాప్రతినిధులు ప్రమాద స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. సహాయక కేంద్రం వద్ద బీహార్ ఎంపీతో పాటు ఇతర నాయకులు బాధిత కుటుంబాలతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. సనత్ నగర్, అల్వాల్, కొత్తపేట టీమ్స్, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులపై మంత్రి దామోదర రాజనరసింహ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఆరోగ్య శాఖ సెక్రటరీతో పాటు ఆ శాఖ ఇతర ఉన్నతాధికారులు, R&B శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది చివరికల్లా హాస్పిటళ్లను ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించిన నేపథ్యంలో పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. హాస్పిటళ్ల సివిల్ వర్క్స్, ఎక్విప్మెంట్, డాక్టర్లు, సిబ్బంది నియామకం తదితర అంశాలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సీనియర్ నేత ఎన్ రామచంద్రరావు బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణతో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన నేతలు ఆయన్ను గజమాలతో ఘనంగా సత్కరించారు. విజయవాడ ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయోధ్య నగర్ క్షత్రియ భవన్లో ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. గతేడాది స్నేహితుడి హత్య కేసులో నిందితుడిగా ఉన్న నరసింహమూర్తిరాజు ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన నేతలకు ఎంత మగ అహంకారం అని రోజా మండిపడ్డారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ ఎన్ని రోజులు అసెంబ్లీకి వెళ్లారు అని ప్రశ్నించారు. ఇక అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారిద్దరూ ఎన్ని సమస్యలపై పోరాడారని నిలదీశారు. ఎంతమంది సమస్యలు తీర్చారో చెప్పాలి అని రోజా వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా మడేనహళ్లిలో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనుమానంగా కనిపించిన బొలెరో వాహనాన్ని పట్టుకున్నారు. ఆ వాహనాన్ని చెక్ చేయగా అందులో 48 క్వింటాల రేషన్ బియ్యం బస్తాలను సీజ్ చేశారు. డ్రైవర్ తిప్పేస్వామిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 7 శనివారాలు ఆచరించే భక్తులు మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉభయ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. దీంతో స్వామి దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. ఇక భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రకాశం జిల్లా నల్లగుంటలో దారుణ హత్య జరిగింది. మొహరం సంబరాలలో గుండం వద్ద కత్తులతో కొందరు వ్యక్తులు ఒక వ్యక్తిపై దాడి చేశారు. హత్యకు గురైన వ్యక్తి బైరుబోయిన వెంకటేశ్వర్లు అని పోలీసులు గుర్తించారు. అయితే ఈ హత్యకు పాత కక్షలే కారణమని స్థానికులు తెలిపారు. గతంలో నల్లగుంట్ల సర్పంచి నాగలక్ష్మి భర్త మొద్దు వెంకటేశ్వర్లను హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎర్రబుక్కు పేరుతో వేరి పాలన జరుగుతుందని విమర్శించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు మల్లేశ్వరరావుపై హత్యాయత్నం చేశారని ఆయన ఆరోపించారు. ఇక దుర్మార్గం అక్రమాలను అడ్డుకున్నారనే ఆత్మహత్యం చేశారని అన్నారు. రాష్ట్రంలో ఏడాదిగా ప్రతిరోజు రాజకీయ దాడులు జరుగుతున్నాయని తెలిపారు. పోస్టర్లను తప్పుబట్టే వారికి దాడులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి ప్రత్యక్షమయ్యారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి ఈ మధ్య గుడివాడలో కనిపించారు. గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్కు ఆయన వచ్చారు. ముందస్తు బెయిల్లో భాగంగా కోర్టు షరతుల మేరకు పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకాలు చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో కొడాలి నానికి గుడివాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ షరతుల్లో భాగంగానే ఈరోజు పిఎస్కు వచ్చి సంతకాలు చేశారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ జగన్ చూసే కూటమి నాయకులకు భయం, అందుకే రైతుల వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు అవస్థలు పడుతున్నారని ఆరోపించారు. రైతుల కోసం బంగారుపాళ్యం గ్రామానికి వస్తున్నారని తెలిపారు. ఇక అప్పుడే కూటమి నాయకులు రైతులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తిరుమలలో ఈ ఏడాది ఆనివార ఆస్థానం ఉత్సవం జూలై 16న జరగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 15న ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జూలై 15, 16 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసినట్లు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ 2 రోజుల్లో ప్రోటోకాల్ వీఐపీలకు మినహా ఇతరుల నుండి ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేసింది. భక్తులు ముందుగానే ఈ విషయాన్ని తెలుసుకొని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అనంతపురం జిల్లా బత్తలపల్లిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో 2 అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు బత్తలపల్లికి చెందిన సదాశివ, గుంటాపురానికి చెందిన ఓబ్లేస్గా పోలీసులు గుర్తించారు. అనంతపురం జిల్లా డోనేకల్లో మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఓ అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో మంత్రి పయ్యావులకు చిన్నారులు ఘన స్వాగతం పలికారు. ఓ చిన్నారి చెప్పిన పద్యానికి మంత్రి ఫిదా అయ్యారు. కరీంనగర్ జిల్లా వేములవాడ పట్టణంలో అక్రమ ఇసుక డంపులు సీజ్ చేశారు. మహాలక్ష్మి వీధిలో ఎల్లమ్మ ఆలయం సమీపంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఈ ఇసుకను షెత్రాజ్పల్లిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి 10 ట్రాక్టర్ల ద్వారా తరలించారని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గోపాలరావుపేట గ్రామస్తులు దశాబ్దాలుగా రహదారి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 15,000 మంది జనాభా ఉన్న ఈ ప్రాంతంలో మట్టి రోడ్డే ప్రధాన మార్గంగా ఉండడంతో వర్షాకాలంలో రోడ్డు పూర్తిగా బురదగా మారుతుంది. వాహనాల రాకపోకలు స్తంభించడమే కాకుండా పిల్లలు పాఠశాలలకు నడిచి వెళ్లడం కూడా ప్రమాదకరంగా మారింది. ఈ అంశంపై వారు స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,20,419 క్యూసెక్లు శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 67,009 క్యూసెక్కులుగా ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు నుంచి విద్యుత్ కేంద్రం నుంచి 31,704 క్యూసెక్కుల విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 876.9 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 172.66 టీఎంసీలకు చేరింది. గుంటూరు జిల్లా బకింగ్హామ్ కెనాల్లో బాలికను విసిరిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీల ఆధారంగా కూరపాటి మాధవరావును అదుపులోకి తీసుకున్నారు. హేబా అనే బాలిక మానసిక వికలాంగురాలని పోషించలేక కాలువలోకి తోసినట్లు ముద్దాయి ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. బాపట్ల జిల్లాలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ 78వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాసు సేవా సంఘం అధ్యక్షులు ఇక్కుర్తి శ్రీనివాసరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వంగవీటి మోహన్ రంగ ఒక వ్యక్తి కాదు, శక్తి అని అన్నారు. పేదలపాడు పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని తెలిపారు. మనం ఎంతకాలం బతికింది అనేది కాదు, మన సమాజం కోసం ఏం చేశామన్నది ముఖ్యమని చెప్పారు. కర్నూలు జిల్లా కొసిగిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జంపాపురం వద్ద బైక్ను ట్రాక్టర్ ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు చిన్న బసవ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
3 నెలల క్రితం భారత్పై 26% సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. 90 రోజుల విరామం తర్వాత అది అమల్లోకి రాకుండా ఉండేందుకు వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి భారత్ ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుండెలు బాదుకోవడం తప్ప చేసేదేమీ ఉండదని విమర్శించారు. ట్రంప్ సుంకాలకు ప్రధాని మోదీ తలొగ్గుతారని, తన మాటలు నమ్మకపోతే రాసి పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. తన నారుమడిలోకి దిగి పొలాన్ని చదును చేసి వరి నాట్లు వేశారు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. ఉత్తరాఖండ్లోని నాగ్లా తారై గ్రామంలోని తన పంట పొలంలో దిగి కూలీలతో కలిసి కొద్దిసేపు పనిచేశారు. వ్యవసాయ క్షేత్రంలో పనిచేయడం ద్వారా రైతుల కృషి, త్యాగం, అంకితభావాన్ని స్వయంగా తెలుసుకున్నారని తెలిపారు. మరోసారి పాత రోజులు గుర్తుకు వచ్చాయని అన్నారు. ఈ రైతులు మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక మాత్రమే కాదు, భావితరాలకు మన సంస్కృతిని అందించే వారధులని తెలిపారు. కేరళలో ప్రాణాంతక నిఫా వైరస్ మళ్లీ కలకలం రేపుతుంది. ఈ వైరస్ కారణంగా ఓ యువతి మృతి చెందింది, మరొకరు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కీలక జిల్లాలో హై అలర్ట్ ప్రకటించింది. తీవ్రమైన జ్వరం, వాంతులతో బాధపడుతున్న ఆమెను కోటక్కల్లోని ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. గుజరాత్లో హిందీ తప్పనిసరి కానప్పుడు మహారాష్ట్రలో ఎందుకు త్రిభాషా సూత్రం అమలు చేస్తున్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుప్రియా సూలే ఆ రాష్ట్ర సర్కార్ను ప్రశ్నించారు. మహారాష్ట్రలో తప్పనిసరి త్రిభాషా సూత్రం అమలు పట్ల నిరాశ వ్యక్తం చేశారు. గుజరాత్, కేరళ, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాలు ఒకే విధమైన నిబంధనలు కలిగే లేవన్నారు. మొదటి తరగతి నుంచి హిందీ బోధన మహారాష్ట్రలో ఎందుకు అమలు చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో నేహల్ మోడీను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న వ్యాపారవేత్త నీరవ్ మోడీ సోదరుడు నేహల్ మోడీ ఎట్టకేలకు దొరికాడు. ఈ మేరకు అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ భారత అధికారులకు అరెస్ట్ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేహల్ మోడీని అరెస్ట్ చేయాలంటూ ఇప్పటికే సిబిఐ, ఈడీ అమెరికా ప్రభుత్వానికి ఎక్స్ట్రాడిషన్ కింద అభ్యర్థనలు పంపింది. కుంభకోణం జరిగిన తర్వాత నిందితులు తిరిగి దేశాలకు తీసుకొచ్చేలా ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేసింది. ఛత్తీస్గఢ్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. బీజాపూర్ జిల్లాలో ఇవాళ జరిగిన కాల్పులో పోలీసులు ఒక మావోయిస్టును మట్టుపెట్టారు. అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో డీఆర్జీ, ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల ఘటనపై ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ ఆరా తీస్తున్నారు. యూబీటీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తన విడిపోయిన బంధువు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేతో 20 ఏళ్ల తర్వాత మొదటిసారిగా వేదిక పంచుకున్నారు. ఉప్పు నిప్పులా ఉండే వీరిద్దరూ తమ విభేదాలను పక్కన పెట్టి కలిశారు. తాము కలిసి వచ్చాము, కలిసి ఉంటామంటూ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఈ ఇద్దరు బంధువులు చివరిసారిగా 2005లో ఎన్నికల ప్రచారంలో వేదిక పంచుకున్నారు. ఆ తర్వాత రాజ్ ఠాక్రే అదే ఏడాది శివసేన నుంచి విడిపోయి 2006లో ఎంఎన్ఎస్ స్థాపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు అర్థం కానట్టుందని మంత్రి సీతక్క అన్నారు. అసెంబ్లీలో చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరింది కేటీఆర్ కు కాదని కేసీఆర్ కు అని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత హోదా ఉన్న కేసీఆర్ చర్చకు రావాలన్నారు. భారత రాష్ట్ర సమితి ఇప్పటికే చచ్చిపోయిందని, కేటీఆర్ నాయకత్వాన్ని ఆయన చెల్లెలే అంగీకరించడం లేదన్నారు. కేటీఆర్ తమ నాయకుడే కాదని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారని సీతక్క వెల్లడించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. 2023 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను నమ్మి ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టారని తెలిపారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని చెప్పి 600 రోజులైనా అమలు చేయలేదని విమర్శించారు. 6 గ్యారంటీల్లో భాగంగా 63 అనుబంధ హామీలను ప్రకటిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంతకాలతో ఊరూరా కరపత్రాలు పంచారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అర్హులైన కళాకారులకు పింఛన్లు ఇస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా ఇచ్చారు. ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు కళారూపాలతో జీవం పోసి భావితరాలకు అందిస్తున్న వృద్ధ కళాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో కళాకారులు సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని జూపల్లి తెలిపారు.
సీఎం రేవంత్ సవాల్ స్వీకరిస్తున్నామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో తేల్చుకుందాం రా అంటే మీ నాన్న రావడం లేదన్నారు. నువ్వేమో బస్తీమే సవాల్ అని చాలా జబర్దస్త్గా చెప్తున్నావంటూ ఎద్దేవా చేశారు. నిన్ను ఎవరు పట్టించుకోవడం లేదని, నీతో చర్చిస్తే మీ బావ, ఆయనతో చర్చిస్తే మీ చెల్లి, మాతో ఎందుకు చర్చించారని అంటున్నారు. ముందు ఎవరితో చర్చించాలో మీరు తేల్చుకోవాలని కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపారు. దొరికిన వారిని దొరికినట్టే కారాగారంలో వేస్తున్నారు. ఇక పాలస్తీనా పౌరులైతే మరీ కఠినమైన చర్యలకు దిగుతుంది. తాజాగా పాలస్తీనాకు చెందిన ఒక నవవధువు తనకు ఎదురైన దుస్థితి గురించి విలేకరుల ముందు గోడు వెళ్లబుచ్చుకుంది. తనకు ఎదురైన దుస్థితి ఎవరికీ ఎదురు కాకూడదని వాపోయింది. వార్డ్ సకీక్ పాలస్తీనా యువతి. సౌదీ అరేబియాలో జన్మించింది. 8 ఏళ్ల వయసు నుంచి అమెరికాలోనే నివాసం ఉంటుంది. ఇక అమెరికా పౌరుడైన తాహిర్ షేక్ను వివాహం చేసుకుంది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు సంభవించాయి. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మందికి పైగా బాలికలు గల్లంతయ్యారు. వీరి కోసం రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక నివాసాలు నీట మునిగాయి. వీధుల్లోకి భారీగా వరద నీరు చేరింది. టిబెటన్ బౌద్ధ మత గురువు దలైలామా తన మనోభావాలను వెల్లడించారు. రానున్న 30-40 సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలనేదే తన ప్రధాన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. తాను మరికొంత కాలం పాటు ఆరోగ్యంగా జీవించగలననే దైవ సంకేతాలు తనకు అందుతున్నాయని ఆయన తెలిపారు. జూలై 6న 90వ పుట్టినరోజు సందర్భంగా తన అనుచరులు నిర్వహించిన ప్రార్థనల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను 110 ఏళ్లు జీవిస్తానని గతంలో కలగన్న చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడైన జైషే మహ్మద్ సంస్థ నేత మసూద్ అజార్ ఎక్కడున్నాడో తమకు తెలియదని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధిపతి బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు. ఒకవేళ భారత సమాచారం ఇస్తే పట్టుకుంటామని వింతగా వ్యాఖ్యానించారు. బహుశా ఆఫ్ఘనిస్తాన్లో ఉండవచ్చేమనంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ భాగంగా ఉందని తెలిపారు. అమెరికా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది. రిపబ్లికన్ సభ్యులు, అధికారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న వేళ ఈ బిల్లుపై ఆయన సంతకం చేశారు. పన్నుల్లో కోత, వ్యయ నియంత్రణల కోసం ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుపై ఇటీవల సెనెట్లో సుదీర్ఘ చర్చ సాగింది. 3 రిపబ్లికన్లు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ 51-50 తేడాతో అక్కడ ఆమోదం లభించింది. ఉక్రెయిన్లోని కీవ్ సహా 13 ప్రదేశాలు లక్ష్యంగా భారీగా క్షిపణులు, డ్రోన్లతో రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 23 మంది గాయపడ్డారు. తాజా దాడుల్లో కీవ్లోని పోలాండ్ దౌత్య కార్యాలయం దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. పలు నివాస భవనాలు సైతం ధ్వంసమైనట్లు తెలిపింది. రష్యా 11 క్షిపణులను, 550 డ్రోన్లను తమపై ప్రయోగించిందని ఉక్రెయిన్ పేర్కొంది. వీటిలో 270 డ్రోన్లను, 2 క్షిపణులను కూల్చివేసినట్లు వెల్లడించింది. ఇరాన్లోని అణుస్థావరాలే లక్ష్యంగా గగనతల దాడులు చేసిన ఇజ్రాయెల్కు ప్రత్యక్ష మద్దతిస్తూ కీలకమైన ఫోర్డో, నటాంజ్ అణుకేంద్రాలపై అమెరికా బంకర్ బస్టర్లను ప్రయోగించింది. దీనికోసం B-2 స్పిరిట్ యుద్ధ విమానాలను వినియోగించింది. ఈ ఆపరేషన్ తాజాగా కీలక మలుపు తిరిగింది. అమెరికా ప్రయోగించిన 2 గ్రూపుల్లో ఒక గ్రూపు తిరిగి ఎయిర్ బేస్కు చేరుకోగా మరో గ్రూపులోని ఓ విమానం ఏమైందన్న దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.